అలనాటి అందాల తార శ్రీదేవి గురించి తెలియని భారతీయ సినీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. మరి అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమెకు కోట్లలో అభిమానులే ఉన్నారు. మరి ఎంతోమంది ఆమెను భారీగా కావాలని కోరుకోగా ఆమె మాత్రం ప్రొడ్యూసర్ బోనీ కపూర్ని ప్రేమించి పెళ్లాడింది. అయితే ఎవరు ఊహించని రీతిలో ఈమె దుబాయ్లో అకాల మరణం చెందింది. ఆమె చావు సహజ మరణం కాదని, ఏదో జరిగిందని చాలామంది అయితే ఊహాగానాలు వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా మత్తులో ఉన్న ఆమె బాత్ టబ్లో పడి చనిపోవడానికి ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. మరి భర్త ఆమెతో పాటే లేకపోవడంతో అతడే చంపి ఉంటాడనే పెద్ద ఎత్తున పుకార్లైతే వచ్చాయి. కానీ ఆమెది సహజ మరణమేనని, నీళ్లు మింగి ఆమె చనిపోయిందని వైద్యులైతే నిర్ధారించారు. ఇలా ఆ వార్తలకు చెక్ పడగా మరోసారి ఈ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆమె బయోపిక్ రానివ్వనని చెప్పగా అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఓ సీనియర్ డైరెక్టర్ అయితే ఈమె ఇలాగే చనిపోయిందంటూ ఓ కథ కూడా చెప్పేశాడు. ఇక ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక శ్రీదేవి చనిపోయే నాటికైతే చాలా స్ట్రెస్లోనే ఉందని సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ చెప్పారు. అంతకుముందే తాను ఆమెను కలిశానని, తన సోదరే ఆమెపై ఆస్తి కోసం కేసు పెట్టినట్లు వివరించారు. మరి ఇదే విషయం తాను నేరుగా శ్రీదేవిని అడగ్గా తాను ఏం మాట్లాడలేదని వివరించాడు. మరి ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమె చూసేందుకు లావుగా ఉన్న బోనీ కపూర్ని పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒకటే కారణమని తెలిపారు. ఇక ఆయన చాలా బాగా చూసుకునేవారని, అందుకే శ్రీదేవి ఎంతో మంది వచ్చినా అతన్ని పెళ్లి చేసుకుందని డైరెక్టర్ గీతాకృష్ణ అయితే వెల్లడించారు. ఇక అలాగే కెరీర్లో చాలా హ్యాపీగా ఉన్న ఆమె పర్సనల్ లైఫ్లో చాలానే సమస్యలు ఎదుర్కొందని, ముఖ్యంగా ఆమె తల్లికి వైద్యం వికటించి చివరకు పిచ్చిదా అయిపోయి చనిపోయిందని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత చెల్లెలు ఆమెపై కేసు పెట్టడం, ఆ తర్వాత కొంతకాలానికి బోనీ కపూర్ 200 కోట్ల అప్పుల పాలవడం జరిగిందని అన్నారు. ఇక ఆ అప్పుల నుంచి తేరుకోవడానికి, బయటపడడానికి ఆమెను చంపేశారని వివరించారు. అయితే ఆమెపై ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆ డబ్బుల కోసమే ఆమెను హత్య చేశారని తెలిపారు. ఇక భర్త బోనీ కపూర్ 2 రోజులు దుబాయ్లో లేనట్లు చూపించారని, అసలు దుబాయ్లో మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉండకపోయినా బాగానే మేనేజ్ చేశారంటూ వెల్లడించారు. అలా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చారని, ఆ విషయం వాళ్ళు పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్లకు కూడా తెలిసే ఉంటుందని డైరెక్టర్ గీతాకృష్ణ అయితే వివరించారు. కానీ అటు తల్లి చనిపోవడం, ఇటు తండ్రి కూడా దూరం అవుతాడని వాళ్ళు చప్పుడు చేయకుండా ఉండే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ఇక ఈ నిజాలు అన్ని బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆమె బయోపిక్ రానివ్వనంటున్నారని సెన్సేషనల్ కామెంట్లు అయితే చేశారు.